మార్కు సువార్తలో కూడా ఒక దెయ్యం పట్టినటువంటి వ్యక్తి ఉంటాడు. నివాసం ఎక్కడ? సమాధులలో ఉన్నాడు. ఎందుకనగా అక్కడ ఎవరి చేత నడిపించబడుతున్నాడు ఈ వ్యక్తి? దురాత్మతో నడిపించబడుతున్నాడు. అక్కడ ఏంటంటే ఆ పొజెస్, ఇంగ్లీష్లో పొజెస్ అంటారు, అంటే ఆవరించినటువంటి పరిస్థితి. ఆవరించినప్పుడు ఏం జరుగుద్దంటే ఎవరైతే ఆవరిస్తారో వాళ్ళు ఎలా చెప్పితే అట్లా నడుస్తారు. చూడండి, ఇక్కడ యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేంటి పని? ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ. నాతో నీకేంటి పని అంటే నన్ను ఏం చేయాలని వచ్చావు, అది అర్థం అక్కడ. ఎందుకనగా దేవుని సన్నిధిలో అపవాదులు ఏమవుతాయండి? గడగడ గడగడగడ వణకాల్సిందే. వాక్యంలో కూడా ఏమని చెప్తుందంటే, మనం తీర్పు దినమునకు వెళ్ళినప్పుడు అంటండి, ఆ యొక్క టైంలో అంటండి ప్రపంచంలో ఉన్న సమస్తమైనటువంటి అంధకార శక్తులు ఆవరించినటువంటి వారు ఆయన సన్నిధిలో గడగడ గడగడగడ వణుకుతారంట. ఎందుకు వణుకుతారంటే తీర్పు రాబోతున్నది నా మీదకి, అందుకనే వణుకుతాయి అంటండి. ఇదే జరిగింది ఇక్కడ కూడా. పరిగెట్టుకుంటూ వచ్చి చూడండి, అంత అద్భుతమైనటువంటి మాట ఏంటంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడని దయ్యం నమ్ముతూ ఉన్నది. నాతో నీకేం పని? నేను అనేకులు అని చెప్పారు. ఆ తర్వాత నన్ను ఎక్కడికి పంపించదని మిగుల బతిమలాడడం అంటే ఏంటండి? అసలు చాలాసార్లు అడగడం, చాలాసార్లు అడుగుతుంది ఒక దురాత్మ, నన్నేం చేయొద్దు బ్రతిమలాడుకున్నది. చూడండి, అపవాది దురాత్మలు వేడుకుంటాయండి. వాక్యములో ఉన్న విషయాలు నేను చెప్తున్నాను. దురాత్మలు వేడుకుంటాయి, దురాత్మలు దేవునిని బతిమలాడతాయి, దురాత్మలు నమ్ముతాయి, ఆయనకు సాగిల పడతాయి. ఎందుకనగా అంతకుముందంతా వాటి ఇష్టానుసారముగా ప్రవర్తిస్తాయి. ఎప్పుడైతే యేసు ప్రభులు వారు వాళ్లకు ప్రత్యక్షం అవుతారు, లేదంటే దేవుని సేవకుల ద్వారా ఎవరైతే ప్రార్థన చేస్తారో, దేవుని సేవకుల ద్వారా ఎవరైతే వాక్యం చెప్తూ ఉంటారో వాళ్ళ ద్వారా సంధించినప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి దురాత్మలు పారిపోతాయి. హల్లెలూయా. అయితే వీళ్ళల్లో ఉన్నటువంటి ఎంతమంది అనేటువంటి విషయం మనం లూకా సువార్త 8వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యము పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరుచుకోమని నిన్ను వేడుకొనుచున్నానని ఆయన కేకలు వేసెను. చూసారండి, నాతో నీకేం పని అంటే, నా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా నువ్వు? ఎందుకంటే నీ ముందు నేను నిలవలేను, నీ మహిమ ముందు నేను నిలవలేను, నాతో నీకేం పని అంటే అది అర్థం. తర్వాత ఇక్కడ చూడండి, యేసు నీ పేరేమన్నాడు? చాలా దయ్యాలు వానిలో చొచ్చి ఉండెను గనక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని వేడుకొన్నాయి. హల్లెలూయా. ఇందాక నేను చెప్పాను, ఆ దయ్యాలు వేడుకుంటాయి, దయ్యాలు బతిమలాడతాయి, దయ్యాలు సాగిల పడతాయి. దేవుని ముందు పాట పాడుకుంటున్నాం, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పాలద్రోలే శక్తి కేవలం యేసు ప్రభుల వారికి మాత్రమే ఉన్నది, లోకములో మరి ఎవ్వరికి కూడా లేదు. చాలా మంది ఏం చేస్తారంటే, గాలి సోకిందండి, చేసే పని అదే కదమ్మా. క్రైస్తవులు కూడా వెళ్తున్నారు, అన్ఫార్చునేట్గా వాళ్ళ వలన ఏమాత్రము కూడా లేదు. ఇంకా అక్కడ ఉన్నటువంటి 4 పోగవుతాయి, ఇంకా వర్స్ట్ అవుతుంది వాళ్ళ పరిస్థితి. దురాత్మలను పారద్రోలగలిగేటువంటి శక్తి, దురాత్మలను తీసివేయగలిగిన శక్తి, దురాత్మల యొక్క ప్రభావం నుండి మనం విడిపించగలిగిన శక్తి కేవలం యేసు ప్రభుల వారికి మాత్రమే ఉన్నది. ప్రభు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొంతమంది మూటలు కడతారు, ఎక్కడ? ఇంటి ముందు. క్రైస్తవులే మంగళవారాలు ప్రయాణాలు చేయరు, తెలుసా కొంతమంది అండి. అప్పుడే ఆకర్షింపబడతాయి. అబ్బా, నన్ను నమ్మేసుకుంది, మంగళవారాలు నమ్మేసుకుంటుంది, గుమ్మం దాటి డబ్బులు ఇస్తుంది, గుమ్మం లోపల ఉండి డబ్బులు ఇవ్వట్లేదు, ఎన్ని రకాలైనటువంటి అన్నీ ఉండి అప్పుడే అక్కడే కూడి 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 కూర్చొని ఉంటాయి. పిల్లి ఎదురొస్తే వెళ్ళరు, నల్లబట్టలు వేసుకోకూడదు,
బ్లాక్ కలరు మంచిది కాదు అని అనుకుంటే దేవుడు అసలు ఆ రంగుని ఎందుకు సృష్టిస్తాడు? ఇంకో అద్భుతమైన లాజిక్ చెప్పనా? మన నత్తి మీద జుట్టు కలర్ ఏంటి? దేవుడికి తెలుసండి, చక్కగా నల్లటి జుట్టు నెత్తి మీద ఉంటే అందంగా ఉంటారు తన బిడ్డలని నల్ల జుట్టు ఇచ్చాడు దేవుడు. వైలెట్టో లేదంటే ఈ పింక్ కలర్ ఇచ్చాడా? ఇవ్వలేదు. నల్ల బట్టల వలన ఏం అవదు, మనం చేసే తప్పుడు పనుల వలన అపవాది ఆకర్షింపబడుతుంది. ప్రార్థన లేకుండా బ్రతకడం, వాక్యం చదువుకోకుండా ఉండడం, అనవసరమైన వాటిల్లో సమయాన్ని వ్యర్థా చేయడం, వీటి వలన అపవాది ఆకర్షింపబడుతుంది. దయతో ఇలాంటి వాటిని ఎక్కడన్నా ఎవరన్నా చేస్తుంటే వాటన్నిటినీ వదిలేసేయండి. నీకు ఈ విషయం అంటే ఎన్నో ఉంటాయండి. ఇప్పుడు ఎవరికి చూసినా ఎడంకాలికి ఏముంటుందండి? తాడు. మరి తాళ్లే కట్టుకుంటే లక్షలు వచ్చేస్తే ఇంకెందుకండి? ఎంత ఫులిష్ థింకింగ్. చదువుకున్నటువంటి వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. అమెరికా వాళ్ళు ప్రపంచ దేశంలోనే గొప్పవాళ్ళు, అవునా? ప్రపంచ దేశంలోనే గొప్పవాళ్ళు. వాళ్ళు ప్రపంచంలోని అన్ని దేశాల నుండి, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్ జపాన్లో పండుతున్నాయి అంటే బెస్ట్ అక్కడికి వెళ్తాయి. లేదంటే ఇంకొక ఫ్రూట్, లేదంటే కస్టర్డ్ యాపిల్ కానీ, లేదంటే పప్పాయ కానీ, ఏదైనా సరే బెస్ట్ ఫ్రూట్ ఏ కంట్రీలో ఉందో వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకుంటారు. బెస్ట్ ఆయిల్, బెస్ట్ ప్రొడక్ట్స్, ఎనీథింగ్ అండి. ఈ ప్రపంచంలో సృష్టించబడుతున్నటువంటి, పండించబడుతున్న ప్రతిదీ కూడా అమెరికా దేశానికి వెళ్లాల్సిందే. వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వాల్సినటువంటి దగ్గర 100 రూపాయలు ఇచ్చి వాళ్ళు కొనుక్కుంటారు. అంత రిచ్ పీపుల్. వాళ్ళు కట్టుకుంటున్నారా తాళ్ళు? ఏంటో ఈ షర్ట్ వేసుకున్న దగ్గర నుంచి అసలు ఈ షర్ట్ వేసుకున్నప్పుడల్లా పడుతున్నానే. షర్టే మానేద్దాం, ఈ చీరే మానేద్దాం. నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఆ వాక్యం నువ్వు నమ్మితే, ఆ వాక్యంలో అర్థాన్ని సరిగ్గా నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు నిర్భయంగా ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కూడా నీకు హాని చేయదు. నీ పక్కన 10,000 మంది కూలీలను అపాయము నీ వద్దకు రాదంటున్నాడు దేవుడు. ఒకవేళ అపవాది ఎప్పుడైనా వచ్చినా దాని నుండి తప్పించగలిగిన సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఆపదలు కానీ, లేదంటే ఈ రోగాలు కానీ, లేదంటే మనల్ని ఎదగకుండా చేసేది అపవాదే. దాని నుండి తప్పించగలిగిన దేవుడు మనకున్నాడు. దెయ్యాలు మనుష్యులను ఆవరించి దేవునికి దూరం చేయడమే కాకుండా వారి ఆత్మలను చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి తీసుకుని వెళుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం చదివినటువంటి విషయము, మమ్ములను పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయన వేడుకొని, ఒక్క మాట గనక దేవుడు అక్కడ ఆజ్ఞాపిస్తే నువ్వు వెళ్ళి పాతాళంలోనికి వెళ్ళు అని ఆజ్ఞ ఇచ్చాడంటే దేవుడు వెళ్ళిపోవలసిందే. ఎలాంటి దురాత్మ అయినా, ఎన్ని వేల మంది ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఒక్క మాట, ఒక్క ఆజ్ఞ, అంత శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కళ్ళ ముందే సృష్టిని దేవుడు ఏ మాటతో సృష్టించాడండి? తన వాక్కుతో సృష్టించాడు. హల్లెలూయా. సముద్రం ఉన్నంత కాలము ఎన్నో కోట్ల అలలు వస్తుంటే ఒక్క అల చాలు మనం ప్రాణం పోవడానికి. అంత బలమైనటువంటి సముద్రాన్ని దేవుడు వాక్కుతో సృష్టించాడు. ఆయన వాక్కులో అంత శక్తి ఉన్నది, ఆయన వాక్కులో అంత బలం ఉన్నది. ఆ వాక్కుతో దురాత్మలను పాతాళములను పంపించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నదని ఈ దెయ్యానికి తెలుసు కనుక నన్ను పాతాళంలో పంపించద్దని బతిమలాడుతుంది. హల్లెలూయా. తర్వాత చదువు 32వ వచనం. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండును గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దెయ్యములు ఆ మనుషుని విడిచిపోయి పందులలో చొచ్చిన గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. చూసారండి, ఆ పందులలోనికి వెళ్ళడానికి మాకు ఆజ్ఞమ్మని బతిమలాడుచున్నాయి. ఇంకో చోట రాయబడిందంటే 2,000 పందులు అంటండి. 2,000 పందులు. మేము చెప్పాను కదా, సేనాకి ఎంతమంది ఉంటారంటే 3,000 నుంచి 6,000 మంది ఉంటారు. అంటే ఒక్కొక్క పందిలోనికి దగ్గర 2-3 అన్నా పంపించుంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వేరే చోట రాయబడింది, లెక్క ఉందండి, 2,000 పందులను ఉన్న లెక్క. వాటిలోనికి పంపిస్తే అవన్నీ కూడా సముద్రంలో పడి చచ్చిపోయినాయి. ఒక్క మాట, ఒక్క మాట.
ఒక పాట ఉంటుందండి, ఒక్క మాట పలికితే చాలునయ్యా, అద్భుతమైనటువంటి పాట. కనుక చూడండి దేవుని బిడ్డలారా, నేను చెప్పొచ్చేది ఏంటంటే దురాత్మల గురించి మనం భయపడవలసిన పని లేదు అనండి. ఆ మాట మీ అందరూ అనండి. దురాత్మల గురించి భయపడవలసిన పని మనకు అసలు లేనే లేదు. భయపడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే మనం దేవుని శక్తిని సరిగ్గా నమ్మటం లేదని అర్థము. దురాత్మలు ఏం చేస్తున్నాయి? నమ్మి వణుకుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ప్రార్థన చేసి మీకు ఈ వాక్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకనగా ఈ వాక్యం చెప్తుంటే ఖచ్చితంగా అపవాదులకు ఇష్టం ఉంటుంది. చాలా వింటున్నాయి ఈ వాక్యాలు. కనుక నేను ప్రొటెక్ట్ చేయమని ప్రార్థన చేసి నేను ప్రారంభించినాము. మీరు కూడా ఇంటికి వెళ్ళి కూడా ప్రార్థన చేసుకోండి దేవుని బిడ్డలారా. ఈ వాక్యం దానికి నచ్చదు, ఎందుకంటే సత్యాలు మనం తెలుసుకుంటున్నాం. అయ్యో నాకు అంత సీన్ లేదని చెప్పేసేసారు, వాళ్ళందరూ వినేశారు అని బాధపడినప్పుడు రియాక్షన్ ఉంటుంది కొద్దిగా గొప్ప. ఎందుకనగా సాతానుకు కూడా కొంత శక్తి ఉన్నది. అందుకనే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? అపవాదికి చోటియ్యొద్దు అని అంటున్నాడు. అది మీ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన మాట అది. అయితే మనం ఏం చేస్తున్నాం? చోటు ఇవ్వడమే కాకుండా దెయ్యాలకు భయపడుతున్నాం. నిమ్మకాయలకు భయపడే వాళ్ళు ఉన్నారు కదా, ఎండిమిరపకాయలకు భయపడే వాళ్ళు ఉన్నారు. ఎక్కడికో అంటే నాన్ వెజిటేరియన్ తీసుకుని వెళ్తుంటేనంట ఒక మిరపకాయ వేసి తీసుకెళ్ళాలంట. ఎందుకు నాన్ వెజిటేరియన్ వేసుకున్నాడు? పప్పులో ఎందుకు వేయకూడదు మిరపకాయ? ఆల్రెడీ పప్పులో ఉంటుందన్నా మిరపకాయ వేసుకుంది. ఎందుకంటే అపవాది ఆకర్షణ అక్కడ కాదు అపవాది చేసేది, నువ్వు చోటిస్తే వస్తుంది. అది చీకటి పడి ఆ మాట మాట్లాడతావేంటి? ఎంత కసురుతారో కొంతమంది ఆ మాట. ఏ చీకటి పడిన తంటే ఏమైంది? ఆ గోడ పక్కన నక్కి ఉంటాయా దయ్యాలు? వీటన్నిటికీ భయపడుతున్నాం మనం. నేనైతే పడట్లేదు, నేను ఎప్పుడు పడను, నాకు అసలు భయం ఉండదు. భయపడుతున్నాం. పిల్లి ఎదురు రాకూడదు, తుమ్మితే ఆగు, కూర్చొని వెళ్ళు, అంతేగాని అదే గద్దింపుతో దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేయి, ఆదివారం మానబాక అంటున్నావా? అనవు. అనంగానే అమ్మో ఏమైపోద్దో అనుకో. తుమ్మినప్పుడు ప్లేట్లో నీళ్ళు వేసేయాలి, ప్లేటు మార్చాలి. బతుకు మార్చుకోవాలండి, ప్లేట్లు కాదు మార్చుకోవాల్సింది. ఎప్పుడు అండి మనం బాగుపడతాం? నన్నే పూజిస్తుంది, నాకు భయపడిపోతుంది నా అపవాది చాలా సంతోషపడి నీ దగ్గరే ఉంటుంది, తర్వాత నీ ఇష్టం. చెప్పడం నా వంతు. ప్రతి దానికి భయపడడం దేని గురించి భయపడవలసిన? చిన్నప్పుడు అండి నాకు ఒక రోజు నేను ఆ కోనేరు సెంటర్ వెళ్ళినప్పుడు రిక్షా వెళ్తుంటే ఆపమంటే వాడు ఆపట్ల. ఖాళీగా వెళ్తున్నావు కదా, ఆగు నేను అర్జెంటుగా వెళ్ళాలని అంటే, వద్దమ్మా ఎందుకు ఆపట్లే, చూడండి రిక్షాలు ఏమున్నాయో. నిజంగా చూస్తే ఒక కొండ ఉంది, కట్టెలు ఉన్నాయి. అంటే ఇంటికి కొండ తీసుకెళ్తున్నాడు, పుల్లలు ఇంట్లో అయిపోయినాయి తీసుకెళ్తున్నాడు. ఎవరు ఎక్కరు కదా, నిజంగానే ఖాళీగా. నాకు అలాంటి చిన్నప్పుడు మీరు నమ్మండి దేవుని బిడ్డలారా, చక్కగా ఎక్కాను. ఎప్పుడు వరకు 1 పీస్తో హాయిగా చక్కగా ఉన్నానా లేదా? ప్రతిదీ కూడా నీ తల వెంట్రుకలో ఒక్కటైనా నా అనుమతి లేకుండా రాలదని దేవుడు చెప్తున్నప్పుడు ఆ మాటలు మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ఆ మాటలను మనం ఎందుకు సరైనటువంటి రీతిలో ఉపయోగించలేకపోతున్నాం? ఎందుకు భయపడుతున్నాం? నల్లటి వాటికి, పిల్లికి, మంగళవారాలకి, శుక్రవారాలకి ఎందుకు భయపడుతున్నాం? వదిలించుకోవడానికి ఎక్కడో తలకు మాసిన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? ముహూర్తాలు పెట్టుకొని ఎంత భయంకరంగా క్రైస్తవులు నిజంగా భ్రష్టు పట్టిపోయారండి. కడుపుతూ ఉంటే 4 ఏళ్ళ అవతల ముందు చచ్చిపోతే కడుపుతూ ఉంది, అక్కడికి వెళ్ళకూడదు శవం దగ్గరికి. రేపు మనం అయ్యేది శవాలేనా, లేకపోతే ఏమైనా దోతల్లాగా ఎగురుకుంటూ వెళ్తామా పైకి? ఏండి చెప్పండి, మీరు ఆలోచించండి. ఎదుర్కొంటూ వెళ్తామా? కడుపుతూ ఉన్నవాళ్ళు ఆ ఇంగ్లీష్ చర్చి వైపు వెళ్ళకూడదు. మొన్న ఆ మధ్య ఫోన్ వచ్చింది, ఏంటంటే మా అమ్మాయి బాగా జ్వరం అండి. ఏంటంటే ఆ రోడ్డు వైపు వెళ్ళిందంట. ఆ రోడ్డు వైపు వెళ్ళినంత మాత్రం ఏమవుదో. నేను ప్రతి ఆదివారం ఆ యొక్క చర్చికి వెళ్తాను. రోజు నా వాక్యం, అయ్యగారు వాక్యం అక్కడ ఆ మందిరంలో రాత్రిపూట 7ంటికి. వాటి వలన ఏమీ రాదు. నీవు తప్పుడు పనులు చేసి అబద్ధాలు ఆడి
లేదంటే ఇంకోటి చేసి నువ్వు ఆకర్షించడానికి నీవే ప్రయత్నం, నీ బిహేవియరే, నీ జీవితమే, నీ మాటలే, నువ్వు పెట్టుకున్న స్టేటస్సే, నువ్వు పెట్టుకున్న డీపీని ఆకర్షిస్తాయి. అపవాది ఆకర్షించిన తర్వాత దాని ప్రకారం నడుచుకోవాల్సిందేనండి. ఇంకా నా ఆప్షన్ ఏమి ఉండదు. ఒక డ్రైవర్ని నువ్వు ఏర్పాటు చేసుకుని హైదరాబాద్ వెళ్ళాలంటే వాడు ఎలా డ్రైవ్ చేస్తాడో అలాగే మనం వెళ్ళాలి. మన ఇష్ట ప్రకారం డ్రైవ్ చేయడాడు ఎంత చెప్పుని. అదే విధముగా ఉంటుంది దేవుని బిడ్డలారా. మన జీవితం కూడా అదే విధముగా ఉంటుంది. మనము గనక అపవాదిని ఆకర్షించేటువంటి పనులు గనక మనం చేస్తే అది లోపలికి వచ్చిన తర్వాత నిన్ను చెడ్డ కార్యక్రమాలు చేయడానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. 4 మాటలను అని వదలద్దు అని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఒకవేళ అలా ప్రేరేపించకుండా ఎవరు ఉన్నారంటే దేవుడు మిమ్మల్ని దీవించను గాక. నేను ఉదాహరణ చెప్తున్నాను. లేదంటే ఇంకోటి ఏదైనా తాగు, నువ్వు చక్కగా ఆల్కహాల్ తాగు, లేదంటే పేకాడడానికి కూర్చో. ఈ విధముగా నిన్ను దాని ఇష్ట ప్రకారం నడుపుతుంది. ఇక్కడ జరిగింది అదే. లేకపోతే సమాధులు ఎందుకు కూర్చున్నాడు ఇతను? సమాధుల దగ్గరికి వెళ్ళిపోయి ఉండవలసినటువంటి పనే ఉన్నది ఇతనికి. లోపల ఉన్నటువంటి దురాత్మ తన జీవితాన్ని నాశనము చేయాలని పూనున్నది. దేవుని బిడ్డలారా, అపవాదికి చోటివ్వద్దు. దేవుడు అధికారాన్ని మనకిచ్చాడు. దురాత్మలను పారద్రోలేటువంటి శక్తిని దేవుడు మనకిచ్చాడు. ఎందుకనగా ఆయన బిడ్డలం మనము. దురాత్మల వలన మన యొక్క ఏ కీడు మనకు రాకుండా ఆయన కాపాడతాడు. మనల్ని గద్దించాలి అపవాదిని. ఇక్కడ కూడా మన వాక్యంలో ఒకసారి మనం చూద్దామండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 17 నుంచి చదువుకుందాం. ఆ 70 మంది శిష్యులు సంతోషముగా తిరిగి వచ్చి ప్రభువా దెయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. చూడండి, ఇక్కడ శిష్యులు సంతోషముగా 70 మంది శిష్యులు ఉన్నారు. అప్పుడు 70 మంది శిష్యులు సంతోషముగా తిరిగి వచ్చి ప్రభువా అంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు దేవుని యొక్క శక్తిని. ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా. చూడండి, చాలాసార్లు అపవాది మన మీద కన్ను వేసినప్పుడు, లేదంటే అపవాది మనలను అటాక్ చేయాలని మనలను ప్రేరేపిస్తూ అది చూస్తూ ఉన్నప్పుడు వెంటనే దేవుడు మనకు ఒక ఆలోచన మనకిస్తాడు, లేదంటే ఒక ప్రార్థన చేసుకోమని మనకు ఒక ప్రేరేపణ ఇస్తాడు. ఒకసారి ఏం జరిగిందంటే, నేను ఢిల్లీ నుంచి వస్తూ ఉన్నప్పుడు చాలా కాలం కిందట, మేబీ 93, 94 ఆ ప్రాంతంలో అనుకుంటా, ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు విజయవాడలో నేను ట్రైన్లో దిగిన తర్వాత విజయవాడ నుంచి బస్సులో వస్తున్నాను. ఆ పామర్ వచ్చిన దగ్గర నుంచి దేవుడు నాకు పరలోకమందున్న ప్రార్థన చెప్పమని ప్రేరేపణ ఇస్తూ ఉన్నాడు. బస్సులో కూర్చున్నాను నేను. ఒకసారి కాదు, 2-3 సార్లు. నేను మొదటిసారి వినలేదు, రెండోసారి అనగానే నేను మొదలుపెట్టాను. పరలోకమందున్న మమ్మల్ని శోధన నుండి తేక కీడు నుండి తప్పించు. అందుకనే ఆ ప్రార్థనను దేవుడు నన్ను చెప్పమని దేవుడు ప్రేరేపిస్తూ ఉంటే నేను చెప్తూ ఉన్నాను. ఆ పామర్ దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు బాగా డెవలప్ అయింది, కానీ అక్కడ సరైనటువంటి వంతెన కూడా లేదు. పెద్ద కాలువ నిండుగా ఉన్నది. అక్కడ ఆ యొక్క రోడ్డు నుంచి ఆ యొక్క కాలువను దాటి టర్నింగ్ అక్కడ తీసుకోవాలి. ఎక్కడైతే టర్నింగ్ తీసుకుంటామో అక్కడ బస్సు బ్రేక్స్ ఫెయిల్ అయిపోయినాయి. జరిగిన విషయం చెప్తున్నాను దేవుని బిడ్డలారా. కానీ ఇంకొంచెం ముందు కనుక జరిగి ఉంటే ఆ నిండు కాలువలోనికి ఆ బస్సు వెళ్ళిపోయేది. అప్పుడు అందుకనే దేవుడు నాకు ఆ ప్రేరేపణ ఇచ్చాడు. పరలోకమందున చెప్తూనే ఉన్నాను, మమ్మల్ని శోధన నుండి తేక కీడు నుండి తప్పించు. అందుకనే అదే ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా. అలా ప్రేరేపణ మనకిస్తాడు. ఆ ప్రేరేపణ మనం అంగీకరించి దాని ప్రకారం మనం నడుచుకోవాలి. ప్రార్థన చేసుకో, నువ్వు మోకరించు, లేదంటే వాక్యం చదువు అనేటువంటి ప్రేరేపణ ఇస్తాడు. ఎందుకంటే అపవాది తంత్రాలను ఆయన బాగుగా కనిపెట్టేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. తన బిడ్డల మీదకి రాకుండా ఆయన సంరక్షించేటువంటి దేవుడు. దెయ్యాలు నీ నామమునకు లోబడుచున్నవి. హల్లెలూయా. మనము దేనికి లోబడుతున్నాం? దేనికి లోబడుతున్నాం? పిచ్చ ఈ లోక సంబంధమైన వాటికి, నల్ల తాళ్ళకి, తాయెత్తులకి, వీటికి మనం లోబడుతున్నాం. మీరు లోబడకపోతుంటే దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
చాలామంది ఈ రకంగా చేసేవాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ నేను వెళ్ళినప్పుడు ఆమె చెప్తున్నటువంటి మాటలు ఎంత ఆశ్చర్యపరిచినాయి అంటే, నాకు అక్కడ జరుగుతున్నటువంటి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత చాలామంది 2-3 గంటలు ప్రార్థన చేస్తాను వాళ్ళందరికీ. నేను మమ్మల్ని వాళ్ళు తీసుకుని వెళ్ళారండి, అందుకని అక్కడికి వెళ్ళామండి. తీసుకుని వెళ్ళటం ఏంటి, నీకేమైంది బుద్ధి? వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి. నా చేతులతోనే, అయ్యగారి చేతులతోనే బ్యాప్టిజం పొందుకున్నటువంటి అమ్మాయి, అంటే పొందుకున్న తర్వాత కాదు, అంతకుముందు దేవునిలో ఉండి ఆమె భాషలతో ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. ప్రతి శుక్రవారం నేను షారోన్ వెళ్ళి ఆ పిల్లను బలపరిచాం. అయితే పక్కింటి ఆవిడ అందంట, నువ్వు వెళ్ళి పాలు పోయమని చెప్పిందంట. వాళ్ళు చెప్పారని చెప్పుకున్న తర్వాత మనం బాధపడితే వేస్ట్. నీకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు, నీకు ఆలోచన ఇచ్చాడు, నీకు వాక్యం ఇచ్చాడు, వాక్యం వివరించి చెప్పగలిగేటువంటి సేవకులను ఇచ్చాడు. దానికి మీరు అందరూ లోబడాలి. ఎంత శోధన వచ్చిందో తెలుసా? తర్వాత వాళ్ళ కుటుంబానికి ఏడ్చి గగ్గోలు పెట్టింది నా దగ్గర. ఏమి లాభం అండి, కోరి తెచ్చుకుంటే ఏమి లాభం? మనం భయపడవలసింది దేవునికి, మనం భయపడవలసింది దెయ్యానికి కాదు, దెయ్యం కార్యాలకు కాదు, రంగులకు కాదు, తాయెత్తులకు కాదు. మొన్నంటే ఒక ఆవిడండి ఇంటి ముందు అంటే చెట్టు కొట్టేస్తుంది. ఏంటమ్మా అంటే, ఎవరో చెప్పారండి ఇది ఇంటి ముందు ఉండకూడదు చెట్టు అని. ఈ రకముగా చేసేటువంటి వాళ్ళు లోకములో చాలామంది ఉన్నారు. అప్పుడు మీరు అపవాదికి చోటిచ్చినట్టు. పొరపాటును కూడా ఎప్పుడూ కూడా మీరు దానికి చోటు ఇవ్వద్దు, ఎటువంటి పరిస్థితులలో. ఎక్కువగా ఎప్పుడు చోటిస్తారో చెప్పనా? చచ్చిపోయినప్పుడు, పెళ్లి జరుగుతున్నప్పుడు. ఈ 2 విషయాలకు చాలా పాటిస్తారు. ఒకసారి మేము వెళ్ళామండి. వెళితే అండి స్నానం చేయించారు. స్నానం చేయించితే అయ్యగారు అన్నారు, ఇటు తీసుకొని వచ్చేసేయండి, ఇటు దగ్గరగా ఉంది కదా. ఆయన కూడా మంచి లావు మనిషి, మొయ్యలేకపోతున్నారు, ఎక్కడ పడేస్తారా అని. ఇటు తీసుకురండి అంటే, లేదు సూర్యుడికి ఇటు పెట్టాలంట. భూమిలో పెట్టేది ఎటు పెడతారు? అటు ఎవరు స్థలం ఇస్తే అక్కడే పెడతారు. అది చేయకూడదు, ఇది చేయకూడదు. పెళ్ళిళ్ళకి, చచ్చిపోయినప్పుడు ఇవన్నీ కూడా మీ తల్లిదండ్రులకు కానీ, నీ సొంత బంధువులకు కానీ, నీ పక్క వాళ్ళకు కానీ నువ్వు ఖచ్చితంగా చెప్పు ఇలాంటి విషయాలు. మనం భయపడవలసింది దేవునికి. దెయ్యాలు నమ్మి వణుకుచున్నవి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఏమిచ్చారు? అధికారం ఇచ్చారు. నీకును నాకును అధికారం ఇచ్చారు. నువ్వు ఆ స్థాయికి నువ్వు ఎదగాలి. ఆ అధికారానికి నీకు లోబడమంటల్లా, గుమ్మడికాయలో పెట్టి దిష్టి తీయమంటలేదు. వాళ్ళు ఎదురు వచ్చేసారా? అమ్మో, వాళ్ళు ఎదురు రాకూడదు. నాకు చాలామంది నా దగ్గరకు వచ్చి, అమ్మ మీకు ఎదురు రాకూడదమ్మా అనేవాళ్ళు. అమ్మ మాకు అలాంటి అస్సలు లేదు. సత్యం తెలుసుకోకుండా ఉండేటువంటి అనేక మంది ఉన్నారు. అందుకే నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన శుక్రవారం కూడా మనం ప్రార్థన చేసేది ఎక్కువగా అదే, నశించుచున్న ఆత్మలు. రేపు క్రిస్మస్ దినాన చాలామంది చాలా మీటింగ్స్కి అన్యులు వస్తారు. వాళ్ళు రక్షింపబడాలి, వాళ్ళు కళ్ళు తెరవబడాలి, వారు నిజదేవుడిని తెలుసుకోవాలి, లోకరక్షకుడిని తెలుసుకోవాలి. అధికారం ఇచ్చాడు దేవుడు దెయ్యాల మీద. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగములకు, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. దేవుని సేవకులకు అధికారం ఉన్నది. అంతేకాదు మీరందరూ కూడా ఆ స్థాయికి ఎదగాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి దెయ్యములు నమ్మి వణుకుచున్నవి. దెయ్యములు నమ్మి వణుకుచున్నాయి. దెయ్యాలు దేవుడిని నమ్మి దేవుని ముందు వణుకుతున్నాయి. మనం ఏం చేస్తున్నామంటే చీకటిని చూసి వణుకుతాం, ఇంకోటి చూసి వణుకుతాం. దెయ్యాలే వణుకుతున్నాయి అంటే దేవుడిని చూసి. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు శక్తి ఎవరిదండి? దేవునిది శక్తి. దయ్యాలకు ఏది కూడా లేదు. నువ్వు చోటిస్తానంటే అవి వస్తాయి, చక్కగా ఉంటాయి. మనము కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా మన జీవితం ఉండాలి. నువ్వు అపవాదికి చోటిచ్చావా, నీ జీవితము పైకి ఎదగకుండా అది చేస్తుంది.
నేను చెప్తున్నాను నేను ఎంతో ప్రార్థనాపూర్వకంగా నేను వచ్చాను ఈ వాక్యం గురించి. ఎందుకంటే అటాక్స్ మా మీద ఉంటాయి. ఈ వాక్యం చెప్పడం ఇష్టం ఉండదు దెయ్యాలకి. ఇది రేపు 500 గ్రామాలకు వెళ్ళబోతుంది ఈ వాక్యం. ఈ అటాక్ ఉంటుంది ఖచ్చితంగా. అందుకని మీ మీద కూడా రాకుండా ఉండాలని నేను ప్రార్థన చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆయన రక్తంతో కంచి వేసి ప్రార్థన చేసి చెప్తూ ఉన్నాను. దానికి వ్యతిరేకమైన బోధన చేశాను ఈ రోజున నేను. ఎందుకనగా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలని, మీరు వాక్యంలో ఉన్న సత్యం మీరు తెలుసుకోవాలని, ఏ రీతిగా దేవుని బిడ్డగా మీరు ఉండాలని తెలుసుకోవాలని, ఏ రీతిగా అపవాదిని ఎదిరించాలని తెలుసుకోవాలని, ఏ రీతిగా అపవాదికి చోటు ఇవ్వకుండా మీరు ఉండాలని. బెల్లం ముక్క పెడితే ఏమవుతుందండి? కొంతసేపటికి ఈగలు ఖచ్చితంగా వస్తాయి. అలాగే మీ జీవితం కూడా ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అపవాదికి అవకాశం మీరు ఇవ్వద్దు. ఇచ్చారా మీ జీవితం పైకెదకుండా చేస్తుంది. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పిన మాటను మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాది దేవుని ముందు వణకాల్సిందే. దెయ్యాలు దేవుని ముందు వణకాల్సిందే, పారిపోవాల్సిందే. నీ దగ్గరికి రావడానికి భయపడాలండి. నన్ను కానీ అయ్యగారిని కానీ ఎవరైనా ఆదివారం నాడు గుడికి వెళ్తున్నారా లేకపోతే శుక్రవారం నాడు గుడికి వెళ్తున్నారా లేదా అనే ప్రశ్న అసలు వేసేటువంటి ఆ ధైర్యం ఉందా ఎవరికన్నా? ఉండదు. ఎందుకు ఉండదు? ఖచ్చితంగా మేము మందిరంలో ఉంటామని తెలుసు. నా బిడ్డలైనటువంటి మీ అందరూ కూడా అదే పేరు మీరు సంపాదించుకోవాలి. దేవుని బిడ్డలారా, మీ ఆత్మీయ తల్లిగా నేను చెప్తున్నాను, ఎక్కడ కూడా చెడు అలవాట్ల నుండి మీరు దూరం అయిపోండి. చెడు తలంపుల నుండి మీరు దూరం అయిపోండి. చెడు మాటలను మీరు పలకవద్దు. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులే బ్రతకండి. నిన్ను కాపాడతాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను సంరక్షిస్తాడు. హల్లెలూయా. నీ యొక్క భవిష్యత్తును ఆయన తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా. నీ వెన్నుంటి నీకు తండ్రిగా, రక్షకుడుగా, ప్రభువుగా, అధిపతిగా నీ జీవితాన్ని నడిపిస్తాడు. హల్లెలూయా. వ్యర్థమైన వాటిని మీరు అనుసరించద్దు. వ్యర్థమైన వాటి వైపే వెళ్ళద్దు. దేవుణ్ణి నమ్ముకుని బ్రతకండి. దేవుడు మీకు కృపను చూపిస్తాడు. అటువంటి సహాయము దేవుడు వాక్యమైన ప్రతి బిడ్డకి దయచేయును గాక. ఆమెన్, ఆమెన్. దురాత్మలను పారద్రోలే, దుఃఖితులను ఆదరించే, దురాత్మలను పారద్రోలే, దుఃఖితులను ఆదరించే యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన, మృతులను లేపగలిగిన, సృష్టిని శాసించగలిగిన, మృతులను లేపగలిగిన యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే, పరలోకానికి చేర్చే, పాతాళాన్ని తప్పించే, పరలోకానికి చేర్చే యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా.